అక్కడ ఒక కార్యకర్త అమానుషంగా అసలుకి బాధలతో చనిపోయాడు. అక్కడ అతని విగ్రహావిష్కరణకి మీరు 10 బండ్లు పోండి, పోయే బైకుల నంబర్లన్నీ ఇవ్వండి, 100 మందికి ఒక మనిషి పేరు ఇవ్వండి. ఈరోజే కొత్తగా ఉద్యోగాలు చేస్తున్నామా గౌరవ డీజీపీ గారు? ఎన్ని సభలు సమావేశాలు జరిగాయి. రేపు విశాఖపట్నంలో యోగా డే జరగబోతూ ఉంది. 5 లక్షల మందిని అక్కడ మీరు యోగా డేలో కూర్చోబెట్టబోతూ ఉన్నారు. మరి 100 మందికి ఒక్కొక్క పేరు ఏమైనా తీసుకున్నారో కూడా చెప్పాలి. 5 లక్షల మంది కదా. అట్లాగే ఎవరు ఏ కారులో వస్తారో, ఏ నాయకుడు ఏ కారులో వస్తాడో, ఆ డ్రైవర్ ఎవరో, వాళ్ళ ఫోన్ నంబర్లు, వాళ్ళ ఆధార్ కార్డులు కూడా ఇవ్వాలా. చాలాసార్లు చెప్తాం కదా, చట్టం ముందు అందరూ సమానమే సమానం. ఇప్పుడు కనపడడం లేదు. ప్రజలేమో అసమానమేమో అని భావిస్తూ ఉంటారు. ఆఖరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్ ఉందేమో అని. పాపం నిన్న కుప్పంలో అప్పుంటే చెట్టుకు కట్టేశారు. అప్పుంటే చెట్టుకు కట్టేసే పరిస్థితి చూస్తూ ఉన్నాం. చూడమేంది, కట్టేశారు, ఫోటోలు వచ్చాయి. నా కాళ్ళలో రాడ్లు ఉన్నాయి, కొయ్యో మొరో నడిస్తే కూడా కాళ్ళు నొక్కి పట్టి మరి కాళ్ళ మీద తన్నిన పరిస్థితి మనం చూసాం. పొదిల్లో మా నాయకుడు పోతే అశేషమైన ప్రజలు వస్తే చివరికి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రోగ్రాంకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైనే కేసు పెట్టే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒక్కడే పోతే అక్కడికి వచ్చే జనాలను ఎవరు కంట్రోల్ చేయాలా? అక్కడికి వచ్చిన ప్రజల్ని, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించే సామాన్య ప్రజల్ని వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళ నాయకుడిని చూసుకునే అవకాశాన్ని ఎవరు కల్పించాలి? ఈ ప్రభుత్వమే కల్పించాలి. వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత తీసుకునేందుకోసమే కదా మనమంతా పబ్లిక్ సర్వెంట్స్గా ఇక్కడ ఉన్నది. మరొకసారి చెప్తా ఉన్నాయా, పోలీస్ యాక్ట్ 30 అది రెగ్యులరైజేషన్కి ఉపయోగపడే యాక్టే కానీ అది ప్రొహిబిషన్కి ఉపయోగపడే యాక్ట్ కాదు. ఇక్కడే వేరే కార్యక్రమాలు ఏం లేవు. అట్లాగే మీరు స్పష్టంగా గమనించాలా, చట్టాన్ని మీరు ఎన్ఫోర్స్ చేసేవాళ్ళు మీరందరూ ఆఖరికి చట్టాన్ని మీరు మరింత పటిష్టంగా ఆలోచనలో ఉండాలి. మరి మేమందరం కూడా మిమ్మల్ని నమ్ముకునే ఈ సమాజంలో మేము ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నాం భయం లేకుండా. మీ దగ్గర నుంచే మాకు భయం వస్తే కష్టమవుతుంది. మేము పర్మిషన్ కోరితే లేకపోతే మేము చెప్తే రోడ్ షోకి కానీ సభలకు కానీ ఎటువంటి పర్మిషన్ అవసరం లేదు. భారత రాజ్యాంగం ప్రకారం 19(1)B ప్రకారం మీకు ఇస్తే మీరు అప్పటి పరిస్థితులను అనుసరించి మీరు కొన్ని షరతులు పెట్టి పర్మిషన్ ఇవ్వాల్సిందే, రావాల్సిందే, దానికి మీరు అమలు చేసుకోవాల్సిందే. ఒకవేళ దీంట్లో ఏదైనా నా అండర్స్టాండింగ్ లేదని కొద్దిగా ప్రాబ్లం ఉంటే కూడా నాకు కూడా చెప్పొచ్చు, నేను రమ్మంటే వస్తారు, లేక మా లాయర్లంతా వస్తారు. దీని మీద అంతా ఆలోచించాం. వారికి ఏంటి ఎప్పటి 200 సంవత్సరాల నుంచి అమల్లో ఉన్న, బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న యాక్ట్ ఇది. ఇంకో మాట చెప్పాలనుకుంటా ఉన్నా, 30 యాక్ట్ అమల్లో ఉందని ప్రజలకు ఎట్లా తెలుస్తుంది అంటే అది కంటిన్యూస్గా 1861 నుంచి ఇంక వచ్చే 1000 ఏళ్ళు అట్లా కంటిన్యూస్గా ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ అమల్లో ఉంటుందా ఈ సమాజంలో? నాకు తెలిసి ఎంఆర్ఓ గారు ఇష్యూ చేయాలి దాన్ని. పోలీస్ యాక్ట్ 30ని ఎంఆర్ఓ గారు అంటే ఆయనకున్న ఆ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పవర్స్తో దాన్ని వేయాలి, ప్రజలకు చెప్పాలి, టామ్ వేయించాలి. దానికి పెద్ద ప్రొసీజర్ ఉంది. ఊరికే మేము అనుకున్నాం మన సంతకాలు పెట్టుకుంటే కుదరదు. అది దట్ ఈస్ ఎ పబ్లిక్ ఇష్యూ. అది పబ్లిక్ తెలియజేయాలి. ప్రజలారా ఈ కారణం రీత్యా మేము పెట్టాం, ఇది జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి మీరు ఇటువంటి కార్యకలాపాలు ఉండకూడదని చెప్పాలి. మైక్ పర్మిషన్ తీసుకుంటాం, అనుమతించిన దాంట్లో మైక్ పర్మిషన్ తీసుకుని ముందుకెళ్తాం. దానికి ఇప్పటికైనా కోరుకునేది ఒక్కటే. నేను నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. నాకు ఇన్ని సంవత్సరాల్లో డాక్టర్గా నాకు జన విజ్ఞానంలో పనిచేసినప్పుడు, అప్పుడు సల్కం చెరువుకు కానీ ఆకులేరుకు కానీ మేము పాదయాత్రలు పోయినప్పుడు కూడా మాకెవరు పర్మిషన్ అడిగిన కాలం పోలే. ఒక కారణం, దళితులు ఇబ్బంది పడ్డారు, నడుచుకొని పోయి ఊర్లోకి పోయి వచ్చాం. అదే మేము ఊర్లోకి పోతామంటే ఏడుగురాల పల్లెకి మాకు అనుమతులు లేవు. నాకు అర్థం కాదు.
ముగ్గురు పోయాం. మా జెడ్పీటీసీ వచ్చాడు ఆఖరికి, అబ్బాయి భాస్కర్, ప్రతాప్ రెడ్డి, నేను ముగ్గురే పోయాం. మా డ్రైవర్ ఉన్నాడు దాంట్లో. సో మీరు తగిన గౌరవ మర్యాదలు మాకు ఇచ్చుండొచ్చు కాక, కానీ మా హక్కుల సమస్య ఏంటి, మా హక్కుల పరిస్థితి ఏంటి? ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని పనులు రమ్మన్నారు. రేపు అశేషమైన జనాలు వస్తారు, వాళ్ళని ఎవరు పిలవరు. వాళ్ళే అక్కడ నాయకునిపై ఉన్న ప్రేమ కొద్దీ, లేక ఈ కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కొద్దీ కొన్ని వేల మంది జనాలు వస్తారు. వాళ్ళు నియంత్రించుకోవాల్సింది మీరు కదా, పద్ధతి ప్రకారం పెట్టుకోవాల్సింది మీరు కదా. వచ్చే వాళ్ళకి బాధ్యత వహించాల్సింది మీరు. అది ఎంత అన్యాయం మీరు అంటే, జగన్మోహన్ రెడ్డి గారి బండ్లు కంట్రోల్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనుషులను కంట్రోల్ చేసి ఏమైనా సాధిద్దాం అనుకుంటున్నారా? వదిలి మీకు చాలా భయాన్ని క్రియేట్ చేసినట్లుంది. వచ్చే కాలం అంతా అప్రహతిఘాతంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పురోగమనమే ఉంటుంది తప్ప మీరు ఎన్ని అడ్డంకులు కల్పించినా సరే ఆఖరికి ప్రజలు దాన్ని ఒప్పుకోని విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పటికిప్పుడు స్టోలింగ్లో చూస్తూ ఉన్నా, అబ్బాయి పేరు ఏదో రాశాడు దీంట్లో, మదనట, కానిస్టేబుల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆ అబ్బాయి డీజీపీకి ఉత్తరం రాశాడు, అయ్యా వీళ్ళను నన్ను ఏది హింసిస్తున్నారు, భయపడిస్తున్నారు, కొడతా ఉన్నారు, తప్పుడు స్టేట్మెంట్ ఇమ్మంటా ఉన్నారు, నేను నాకు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, నేను ఆ మీటింగ్కి పోలేనయ్యా అని ఆయన లెటర్ రాశాడు. అంతకుముందు ఇంకా గిరి అనే అబ్బాయిని కూడా ఇదే విధంగా స్టేట్మెంట్లు ఇప్పించుకున్నారట అని ఏదో కేసు మీద నేను సగమే చూశాను. ఏం జరుగుతూ ఉంది? డీజీపీ గారు ఎట్లాగైతే ఆఖరికి అన్ని రంగాల్లో ప్రమాణం భారత రాజ్యాంగం మీద, మనస్సాక్షి మీద, దేవుని మీద ప్రమాణం చేస్తామో ఆ ప్రమాణం చేసే మనం అందరూ కొనసాగుతూ ఉన్నాం. మీరు దయచేసి 30 యాక్ట్ అమలవుతుందంటే మాకు తెలియాలి. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందంటే మాకు తెలవాలి, ప్రజలకి, మాకని కాదు, ప్రజలకు తెలవాలి. దానికి సంబంధించిన టీవీలో చెప్తారా, పేపర్లో చెప్తారా, లేకపోతే టామ్ వేయిస్తారా, లేక ఇంటింటికి పోయి చెప్పిస్తారా, అది మీ ఇష్టం. కనుక హక్కుల తరఫున భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం, ఈ పుస్తకంలో ఉన్న దాని స్పిరిట్ని కాపాడుకోవడం కోసం మా ప్రయత్నం ఇదాక. ఎక్కడ లేని అధికారాన్ని ఉపయోగించే ప్రయత్నం ఎవరికైనా నష్టం కలగజేస్తుంది, సమాజానికి నష్టం కలగజేస్తుంది. నాకు సమావేశమయ్యే హక్కు కలిగి ఉన్నా నేను. అది దేశానికి నష్టం చేసేదో లేకపోతే మిగతా అంశాలు ఉంటే మాత్రమే మీరు మాట్లాడడానికి వీలుంటుంది తప్ప మిగతా అంశాల్లో కాదన్న సంగతి స్పష్టంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి మాకు. అనేక అంశాల్లో ఈ మధ్య గమనిస్తూ ఉన్నాం, అసలు నిరసనలకి పర్మిషన్ ఏందో నాకు ఎప్పటికీ అర్థమై సావదు. ఈ ప్రభుత్వం పట్లనో ఇంకో సంఘటన పట్లనో ఒక అంశం పట్ల ప్రజలకు వ్యతిరేకంగాను ప్రజలకు కష్టంగానో ఉంది, ఆ విషయం తెలియజెప్పాలనుకుంటే తెలియజెప్పేవాడి పర్మిషన్ కావాలా? ఎవరికి తెలియజెప్పాలో వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళకి తెలియజెప్పాలా? నాకు అర్థం కాదు. హెచ్ఎల్సీ లైనింగ్ తొందరగా జరగాలి అంటే హెచ్ఎల్సీ అధికారుల పర్మిషన్ తీసుకొని వాళ్ళ దగ్గర పోయి, అయ్యా మీరు మాకు పని చేయమని అడగాల? జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మ ఒడిని తల్లికి వందనంగా మార్చి సరిగ్గా అమలు చేయలేకపోతే దాని నుంచి మాట్లాడాల్సి వస్తే ఆఖరికి ఆయన అడిగి పర్మిషన్ తీసుకుని మాట్లాడాలనా? ఏంటిది? ఏదో ముట్టడో లేకపోతే దిగ్బంధనమో ఇటువంటి రాస్తా రోకోలో ఇటువంటివి ప్లాన్ చేస్తే మీరు ప్రజలకు ఇబ్బంది, సమాజానికి ఇబ్బంది కాబట్టి మాట్లాడి చెప్పచ్చు. కానీ శాంతియుతంగా ఒక పేపర్ ఇచ్చేస్తామంటే కూడా మీ యొక్క పరిమితులు కావాలి. మా పుస్తకాన్ని మేము ఓపెన్ చేసుకుంటామంటే కూడా పుస్తకావిష్కరణకు కూడా టైం కావాల్సి వస్తే ఇంక నేను అసలు ఐ కెనాట్ సే దట్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ ద పీపుల్, డోంట్ బి యాంగ్రీ, ట్రై టు అండర్స్టాండ్ the fundamental rights of the Indian Constitution is violated or in the process of violation every day in the state. Their fundamental rights, the right to expression, right to speak, right to assemble, the right to show their protest, all are the fundamental rights. So once again I am requesting all the people, please మీరే మాట్లాడుకోండి.
భారత రాజ్యాంగానికి అంతిమ నిర్ణేతలు ప్రజలే. ఇది ఆ బుక్లో ఈ బుక్ని ఎవరు రాసి పంపలే. ఈ పుస్తకాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ దీన్ని తయారు చేస్తే, వాళ్ళ గుంపు తయారు చేస్తే భారత ప్రజల తరఫున పార్లమెంట్ దీన్ని ఆమోదిస్తే అమల్లో ఉంది ఇది. కాబట్టి దయచేసి ప్రాథమిక హక్కుల్ని భంగం చేయొద్దని, పోలీస్ యాక్ట్ అనే ఒక బూచిని చూపించి అక్కడ ఏముంది ఎవరికి అర్థం కాదు. అక్కడ అదొక బ్రహ్మ పదార్థం. ఆ బ్రహ్మ పదార్థాన్ని చూపించి ప్రజల్ని తమకున్న అనేకమైన హక్కుల్ని కోల్పోయే దాని కోసం మీరు కారణం కావద్దని నేను కోరుకుంటా ఉన్నాను. దిస్ ఈజ్ డెమోక్రటిక్ కంట్రీ. ఇక్కడ లిఖిత పూర్వకమైన రాజ్యాంగం ఉంది. ఇక్కడ రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఇది ఎవరికి వాళ్ళు మాట్లాడుకోవడానికి లేదు. ఇక్కడ ఇది రిటర్న్ కాన్స్టిట్యూషన్, లిఖిత పూర్వకమైన రాజ్యాంగాన్ని కలిగి ఉన్న దేశం, సమాజం ఇది. అన్ని న్యాయబద్ధమైన శాంతియుతమైన కార్యక్రమాలకు ఇప్పటి నుంచైనా మీరు అన్ని ఏర్పాట్లు చేయమని సవినయంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. నమస్కారం.